హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే గృహప్రవేశం వ్లాగ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తీయాల్సి వచ్చింది. అక్క చేస్తుందని అలాగే మీతో షేర్ చేసుకోవచ్చు, అలాగే ఎప్పటికీ మెమొరీగా ఉండిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంకేం లేదు, గృహప్రవేశ పనులు అయితే చకచకా జరిగిపోయాయి. ఆడపిల్లగా అక్క చేతుల మీదుగా గృహప్రవేశం ఇదే ఫస్ట్ టైము. గుమ్మడికాయ అయితే కొట్టేసి ఇంటికి దిష్టి అయితే తీసేసింది. మా హ్యాపీనెస్ కోసం, అలాగే ఎప్పటికీ గుర్తుండిపోతుందని వీడియో అయితే తీశాను. ఫుల్గా గృహప్రవేశం వ్లాగ్ అయితే ఉండదు, అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మొత్తానికి గుమ్మడికాయ కొట్టి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి సక్సెస్ఫుల్గా ఇంట్లోకి అయితే స్వాగతం చెప్పేసింది. ఇంకా గృహప్రవేశం అయితే బాబాయ్ వాళ్ళది. బాబాయ్కి 2 కొడుకులే, అందుకే అక్కనే ఆడబిడ్డగా పిలిచారు. అక్క స్వహస్తాలతో అన్ని పనులు చేసేసింది. బూడిద గుమ్మడికాయ కొట్టిన దగ్గర నుంచి ఫైనల్గా పాలు పొంగిచ్చడం వరకు అన్నీ అక్కే చేసేసుకుంది. ఇంకా నేను లేని లోటున అయితే చెరిపాప తీర్చేసింది. ఇంకా సక్సెస్ఫుల్గా అయితే గృహప్రవేశం చాలా బాగా జరిగింది. గ్రాండ్గా ఏం చేసుకోలేదు, నోములు వ్రతాలు ఏమి లేవు, నార్మల్గా పాలైతే పొంగిచ్చేసుకున్నారు అంతే. ఓన్లీ చుట్టాల వరకు, మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే పిలిచారు, చుట్టాలు ఎవరిని పిలవలేదు. తర్వాత ఎప్పుడైనా చేసుకుంటారంట. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇల్లు మొత్తం అయితే తీయలేదు, జనాలు ఉన్నారు కాబట్టి ఆ హడావుల్లో చూపించడానికి కుదరలేదు. ఇంకా పొయ్యి అయితే పెట్టేసి మొత్తానికి పాలు పొంగించడానికి సిద్ధమయ్యారు. ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదు, బట్ నేనే చిన్న పనుండి ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు. ఫంక్షన్ అంతా మిస్ అయిపోయాను. వీడియో తీయమంటే తమ్ముళ్ళని వీడియో తీశారు. క్లమ్జీగా ఏమైనా తీశారేమో భయం వేసింది. చెప్పాను ఇలా తీయండి అలా తీయండి అని. అలాగే అక్క కూడా కొద్దిగా వీడియో అయితే తీసిందంట. మొత్తానికి అయితే గృహప్రవేశం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. చిన్నారి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది అమ్మ దగ్గర. ఎండలో తనని ఎందుకు ఇబ్బంది పట్టాలి అని చెప్పి. ఇంకో హైలైట్ ఏంటి అంటే, ఆ రోజు ఫంక్షన్ జరిగే చోట మా ఊర్లో కరెంటు లేదనమాట. మరమ్మతులు చేస్తున్నారని కరెంట్ తీసేశారు. పాపం అందరూ ఆ ఒక్కబోతలో అలానే కూర్చుండిపోయారు. కబుర్లు చెప్పుకుంటే ఒక్కబోత చలి ఏం గుర్తుంటాయి వాళ్ళందరికీ చెప్పండి. పైన కాబట్టి కొంచెం గాలి వచ్చిందిలేండి. ఇంకా అలా అందరూ కూర్చొని అయితే కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరమాన్నం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ప్రసాదంగా అయితే స్వీకరించారంట. నేను పరమాన్నం తినలేదు అని అనుకున్నాను, కానీ సాయంత్రం పిలిచిపెట్టారు. పరమాన్నం అయితే చాలా బాగుంది. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తున్నాము. పూజనైతే చూసేయండి నిశ్శబ్దంగా, నేను కూడా నిశ్శబ్దంగా ఉంటాను. అందరూ ఒక చోటే ఉండి హడావుడిగా గలగలా మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, బట్ నేను చాలా మిస్ అయిపోయాను అనమాట. అక్క అయితే ఫుల్ హ్యాపీ, ఖుషి అయింది. బట్ మా నందుగాడైతే అటెండ్ అవ్వలేదు, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయంట రాలేదు. ఇంతకీ అందరూ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ? హాయ్ చెప్తుంది చూడండి మా అక్క. ఇంకా చిన్నపిల్లలందరేమో కింద క్యాటరింగ్ అదే భోజనాల దగ్గర ఉన్నారంట. ఇదైతే ఒక బెడ్రూమ్, సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే ఉంటుంది బెడ్రూమ్. ఇక్కడ కూర్చున్నారు కదా, ఇది కూడా ఇంకో బెడ్రూమ్ అనమాట. ఫుల్ ఎవ్వరు లేనప్పుడు ఒకసారి ఇల్లు అయితే ట్రై చేస్తాను చూపించడానికి, చూపిస్తా అని మాత్రం హామీ ఇవ్వట్లేదు. మరి మనమైతే ఒకసారి భోజనాల దగ్గరికి వెళ్ళొద్దామా? మాకు పూజలు నోములు అలాంటివి ఉన్నప్పుడు వెజ్జే తింటాము. సో ఈరోజు వెజ్ వచ్చేసి పులిహోర, వైట్ రైస్, పప్పు, దోసకాయ, ఆలుగడ్డ, మునక్కాయ టమాటా, గోంగూర పచ్చడి, సాంబార్, పెరుగు అండ్ చిప్స్. భోజనాల టైంకి అయితే నేనైతే వచ్చాను, తిన్నాను. వీడియో ఏంట్రా ఇలా తీస్తున్నావు అని అడిగితే నేను ఇంతే స్టైల్గా తీస్తాను అన్నాడు.
సరేలే అని చెప్పాను. క్లమ్జీగా ఉంటే క్షమించండి. మరి మీరైతే వీడియోని చూస్తే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం అయితే అప్డేట్ చేయండి. ఇదిగోండి నేను ప్రత్యక్షమైతాను చూడండి. వాడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా తీ, అలా తీ